తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ గ్రామ సభలు అంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ లేకపోతే ఆత్మీయ రైతు భరోసాలకు సంబంధించిన గ్రామ సభలకి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యి అధికారుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ తెచ్చే ఒత్తిడి ఏంటంటే మీరు చేస్తానన్న స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు వచ్చి గ్రామ సభలు పెడతా ఉన్నారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నేను డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్కి నేను రెడీ. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనను తీసుకుందాం, ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ చేసిన రూలింగ్ని తీసుకుందాం. మీరు చేసిన రుణమాఫీ విషయం గురించి మాట్లాడదామా, లేకపోతే దళిత బంధు అని మీరు పట్టుకొచ్చిన స్కీమ్ల గురించి మాట్లాడదామా, లేకపోతే మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడదామా? ఏ స్కీమ్ని మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిందని ఇలా కాంగ్రెస్ని 1 ఇయర్కే అడుగుతూ ఉన్నారు. ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ చేసిన రుణమాఫీ ఎంత, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ ఎంత? ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు ఎంత, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు తెచ్చిన ఆదాయం ఎంత అని ఏ సబ్జెక్ట్ మీద కూర్చుందాం? 1 ఇయర్లో 10 ఏళ్ల రూలింగ్ని మీరు కంపేర్ చేసుకుంటా ఏదో ఒత్తిడి దేవాల అధికారుల మీద అని చెప్పి విర్రవీగితే ఎవరికి ఉపయోగం అసలు? దేనికైనా ఒక పద్ధతి పాడు ఉండాలి. ఓ పని చేస్తామంటే ఎందుకు రావట్లే, ఈ స్కీమ్ ఉంది, ఓ ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు మాకు ఎందుకు పెట్టట్లే, లేకపోతే గా రుణమాఫీ అది ఇప్పటిదాకా జరగలేదు, ఎందుకు జరగలేదు, లేకపోతే ఈ భూమి ఉన్నది, మాకు కొత్త రేషన్ కార్డులు. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రే? 10 సంవత్సరాల పేరు మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చింది? ఏం చేసిరని వరుతాళ్ళు మీరు అసలు? ఏం లేదు, డొల్లా ఏదో అంటారు చూసినావా, దొంగోడు వచ్చి దొంగ దొంగ అని అరిసినట్టు ఉంది. ఎంత మించి ఏం లేదు. మీరేం పని చేయకుండా అవతలలో ఏం పని చేయలే, వ్యతిరేకత వచ్చిందని చెప్పి మీకు మీరే విర్రవీగితే ఎవరికి ఉపయోగం? ప్రజలు అన్నీ గమనిస్తారు. అందుకే గత అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ మంచి రిజల్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈసారి జీపీలో కూడా అంతకంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. తొందరపడకండి, మంచిగా ఉండండి. జై హింద్.